ఇది రాత్రి సీరియల్ చూసి బాగా బాధపడుతున్నట్టుంది. కొద్దిగా సంజాయిద్దాం. ఏమైతే దేని గురించి బాధపడతాను? బాధపడకుంటే పోయి బంజరు భూములు గిట్ట దున్నమంటావా ఏంది? సీరియల్ చూసి బాధపడతా పిసానా, అదంతా నడన, అవన్నీ పట్టించుకోవద్దు. నేను దాని గురించి కాదు బాధపడేది, మనకి ఇంకా పిల్లలు అయితే లేరని. నేను అన్నాడేది కూడా దాని గురించే కదనే. నువ్వు చెప్తానో నేను చెప్తాను అంతే. అయితే ఎప్పుడు అవుతారు? మన చేతిలో ఏమైనా ఉన్నదా? నువ్వు తనలాడినాక నువ్వు తండ్రి ఎందుకైతే లేవు, నేను తల్లిని ఎందుకైతే లేను. ఉన్నావెందుకు? తాడ్ షర్ట్ అంత పొడుగు, తాడ్ షర్ట్ అంత పొడుగు. మాటరాని మౌనమిది, మౌన విడగానమిది. పిల్లలు ఉండకపోతే నేనేం చేయాలి? నేను చేసే ప్రయత్నాలను చేస్తూనే ఉన్నా. నా చేతిలో ఏమన్నా చెప్పు. సమయ సందర్భం వచ్చినప్పుడు అవుతుంది. అత్తది సందర్భం. ఇంకెప్పుడు వస్తుంది? వయసంతా అయిపోయి ముసలోళ్ళు అయినాకన్నా బయట కోత ఇజ్జత్ పోతుంది. అందరు అడుగుతున్నారు నీలో లోపం ఉందా, నీ మొగల లోపం ఉందా అని. ఏం చెప్పమంటావు? ఇవ్వతాది లోపం అన్నది ఒక్కసారి పట్టుకరాపోయే నా సంఘటన చూపిస్తా. ఏమనుకుంటాను అది? చూపిస్తావు ఇంకా మెల్లని చూపిస్తా. పాతకాలం కానీ బంగాళకు చూపిస్తారట. ఇగో నాకు నెల తప్పిస్తావా లేదా? లేదనుకో నా అమ్మగారింటి విత్తా చెప్తాను. ఇదెక్కడి కోసమే రావులా? పిల్లలకు సంసారం మూడెత్తనమైందా నువ్వు? సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. నాకు అదంతా తెలియదు. నాకు పిల్లలు కావాలి. సుట్టపోళ్ళతోటి సూటిపోటి మాటి పడలేకపోతున్నా. సుట్టపోళ్ళు నేను అంటే నన్ను అన్నట్టు కదా. నేను సుట్టపోలు అంటారు. బయటకు పోతే నా దోస్తుగాలు కూడా నన్ను అంటారు. ఇప్పుడు లోపు కావట్రా. ఇగో పిల్లలు అయ్యేదాకా ముట్టేది పట్టేది లేదు. ఇది ఎక్కడ ఇచ్చేస్తారే? ముట్టకపోతే పట్టకపోతే పిల్లలు ఎక్కడికి పుడతారు? పిల్లే గుడ్డిదైతే ఎల్క ఎగిరెగిరి చూపెట్టిందంట. నాకు అదంతా తెలియదు. నాతోటి పెళ్ళైన నా దోస్తులందరికి 3-4 పిల్లలైనరు. వాళ్ళ ఇళ్ళలో పోతే ఆశలు పోయినట్టు అనిపిస్తుంది. మందిని చూసి మరమానం పోయినట్టు ఓ ఎగిరెగిరి పడతాను. మనకు కూడా టైం వస్తుంది. కొద్దిగా ఓపిక పట్టరాదే. దేవుడు పైనే భారం వేశాం. భర్త అని చెప్తున్నా కదా. ఏ 5 నెలలో 6 నెలలో ఆ లోపు పిల్లలు కాలేదనుకో నేను మా అవ్వగారింటికే విక్తా. చూపిస్తా నేనేందో చూపిస్తా. ఇన్ని రోజులు పిల్లలు లేరని ఎడతానా కదా. ఇంతమంది పిల్లలు ఎందుకురా రావులా అని ఎడిచినట్టు చెప్తా. అప్పుడు తెలుస్తుంది నాకు అడ్డు విలువ. తెలుస్తుంది. ఇన్ని రోజుల నుంచి తెలిసింది కదా, కొత్తగా ఏం తెలుస్తుందో చూస్తా. అరే సిద్ధు, మీ పెద్దమ్మ కొడుకు సీన్ గానికి పెళ్ళయి గిన్నేళ్ళు అవుతుంది. ఇంకా పిల్లలు ఎందుకు కుడతలేరా? లోపము మీ అన్నదా వదినదా? నీ అవ్వ మావోడు చేయబట్టి మందిలో నా ఇజ్జత్ మానం పోతుందే. అదే నాకు అర్థమైతలేదే. మనిషి చూడు ఓ తాడి చెట్టు పొడుగున్నాడు. మావన్ దగ్గర కటౌట్ ఉన్నది కానీ కంటెంట్ లేదని నాకు డౌట్ అనిపిస్తుంది. లేకపోతే ఏందే వెనక సీరు లగ్గం చేసుకున్నా నాకే 2 పోరగాన్లు. మావనికి ఎందుకు కుడతలేరంటావు? ఎందుకే పనికి మాలిన నాకు అర్థం కాదు. ఏదో తేడా జరుగుతుందే. ఒకసారి ఇంటికి పోయినప్పుడు నేను మెల్లగా తెలుసుకుంటా మా వదిన ప్రాబ్లమా మా అన్న ప్రాబ్లమా. మరి ఇద్దరు చూడు మంచిగానే ఉంటారు దగ్గర నా ఊకే. ఆగో మాటలనే వస్తాడరా మీ అన్నగాడు. నమస్తే అన్న. తిన్ననే ఏసైతే చిన్నబాబు తమ్ముతాను బాగా ముచ్చట చెప్తాను. ఓల గురించి ఏం లేదు, నీ గురించే. నా గురించా? నా గురించి ఏం ముచ్చట చెప్తారా? గదే పాత ముచ్చట అన్న. ఇక నీ గురించి ఊళ్ళే వాళ్ళు వీళ్ళు అనుకునే ముచ్చటోటి ఉంది కదా. అదే పిల్లలు అయితే లేరు అది ఇదని. అవునన్న నాకు డౌటు. ఒకసారి వదిన నువ్వు ఏదైనా మంచి దావకానికి పోయి చూంచుకుంటేందే నీ అవ ఊకే వాళ్ళతోని వీళ్ళతోని ఇజ్జత్ పోతుంది. మనిషి చూడు ఇంత పొడుగుంటివి ఏం లేదా అది లేదా? ఏం రో బాగా మాట్లాడతాను. నా కళ్ళ ముందర పోరగానివి నిన్నాక మొన్న లగ్గం చేసుకొని 2 పోరాలను కనగానే అయిపోయినాదిరా. బాగా ఎగురుతాను. ఇదే అన్న ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళో ఉండద్దు అంటారు. ఎప్పుడు లగ్గం చేసుకుంటే ఏందే పిల్లలు ఎందుకు అయితే లేరు అన్న అని అడిగితే గింత నా మీదకే ఎగరబడుతుంది. వాడు అనేదంటే తప్పే ఉన్నారా సీన్గా? మరి పిల్లలు ఎందుకు కుడతలేరా నీకు? మగాడైతే ఇప్పుడు మాట్లాడు. ఏం తెచ్చిన బాబు? నా సంసారం నాకంటే మందికి ఎక్కువ పట్టింపున్నట్టున్నది కదా. ఇగో అన్న నీకు వచ్చిన కోపం వచ్చింది కానీ అసలు పిల్లలు ఎందుకు అయితే లేరు నాకు అది చెప్పే. నేను తమ్మున్నే కదా ఏమనుకోనన్నా. ఎవరితో చెప్పా అసలు ఈ ప్రాబ్లం ఏంది చెప్పు నాకు. పిల్లలు నాకెందుకు అవుతారా? నీ మందకి అవుతారు. ఇవే పంచులేసుడు బంద్ చేసుకో అని చెప్తున్నా నీకు.
గదే నువ్వు చేయబట్టే వదిలకు పిల్లలు అయితే లేరు, ఎందుకు అయితే లేరు అని అడుగుతాన్నా. నాకేం అరకరా. మరి ఎవరికి తెలుస్తుంది? మందికి తెలుస్తుందా? అరే సీన్గా ఓసారి కోడలు నువ్వు ఇద్దరు కలిసి దాకాన పోయి చూపించుకోపోయినరా? ఇవన్నీ వాదనల కిందకి వస్తాయా? అవునన్నా, నాకు డౌట్ ఉందే. నువ్వేం అనుకోనంటే ఒక ముచ్చట అడుగుతా. నువ్వు వదినను ముట్టుకునేటప్పుడు మంచిగానే ముట్టుకుంటానవా, ఏమన్నా తేడాగా ముట్టుకుంటావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మాట్లాడతానవరా? మజా చేస్తానవా? కోపానికి రాకే. మరి లేకపోతే ఏందన్నా, నువ్వు లుంగి కట్టినప్పుడు నేను షెడ్ కూడా చక్కగా తొడుక్కోలే, అసొంటిది నాకు లగ్గమైంది, ఇద్దరు పోరగాన్లా అయితే. నువ్వు ఇప్పుడు జుట్టుకు రంగు చేసుకునే కాడికి వచ్చింది, అయినా పిల్లలు అయితే లేరు. అలా తప్పే ఉన్నది. ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను చెప్తా అంటా. నాకంతే, దానికేమో కోపానికి రావడుతుంది. ఏం తెచ్చిన బాబు నాకు ఈ గోస? ఇక్కడేమో పిల్లలు లొల్లి పెట్టబట్టే బయటకు వస్తున్నా మందితో తల్లాడనా? ఏం చేస్తున్నా నేను? అరే లోకల్లో పొరాలు గుట్టలో ఎంతమంది లేరా? నా ఒక్కరికి వచ్చిందా గోస? గోడు పడతాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడబడుతుంది. అరే సీన్గా వాడు అన్నదంటే తప్పే ఉన్నదిరా. నీకంటే చిన్నోళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలుగా అంటాడు, మరి నీకు ఐదలేరని బాధ, అందుకే అంటాడు. తప్పే ఉన్నది. గదేనే బాబు, ఇంట్లో కోడలతో లొలి వశపడకనే దవాఖాన పట్టుకపోయినా. డాక్టర్ అన్ని టెస్టులు చేసిండు, ఇద్దరిట్లో ఏ ప్రాబ్లం లేదు అన్నాడు. ఆహా, దావకానకు పోతే ఏ ప్రాబ్లం లేదని చెప్పిరంటే ఒక్కటే ఒక ప్రాబ్లం నాకు అర్థమైందన్న. నేను చెప్పినట్టు చేస్తావా? ఎప్పుడు ఇంకోలా గంజేసుకుంటావా? ఉన్న ఒక వదిన నీళ్ళు పోసుకునే సాధన అయితే లేదు కానీ మళ్ళీ లగ్గమాట ఏం లేదన్నా. ఒక వారం 10 రోజులు ములక్కాయ కూర తిను. ములక్కాయ కూర తిన్నావనుకో 3 మేకులు కొట్టినంత బలం వస్తుంది. అప్పుడు ఇక నువ్వు చూడు, నీ తేడా ఏందో నీకే అర్థమవుతుంది. అవునా బాబు? సాధించాడ్రా అన్న. నిజమే. అబ్బా మత్తు బలం వచ్చిందన్న, నాకు మత్తు హిమ్మతైంది. అబ్బా ఫస్ట్ తిను, ఇప్పుడు కాదు. అరే వాడు చెప్పినట్టు చేయరా, దానికి మించిన మందు వేరే లేనే లేదు. చెప్పిన వరతాన్ని ఇక నేనేందో చూపిస్తా. ములక్కాయ పప్పు, ములక్కాయ సాంబారు, ములక్కాయ టమాటా, ములక్కాయ చట్నీ. ఇక మొత్తం నువ్వు ఎప్పుడు వచ్చినా బాబు ఇంట్లో ములక్కాయ లేని రోజే ఉండదు. ఇక నేను చూపుతా తమ్మి బాబు, పోతాను ఇక. బెస్ట్ ఆఫ్ లక్. నాకే ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే, మావాడు మనిషి షెట్ అంతా ఉన్నాడు కానీ కొద్దిగా బలం తక్కువ ఉండి మా వదిన దగ్గరికి రానిత్తలేదేమో అనిపించిందే. ఈ దెబ్బతో ఏదోటి క్లియర్ అవుతుంది. ఓకేనా? చలప్పా. మస్తు చెప్పినా తమ్మి, ఈ ములక్కాయ చూస్తుంటే బాణం లేచెప్తాంది. ఎంత పొడుగున్నారో నా లెక్క. రాధిక రాధిక ఏం చేస్తారే? రాణి చెట్టి రాధిక ఏంటి ఉత్సాహం? ఇలా చెల్లంత ఉత్సాహమేనే. ఏం చెప్తాను? దేనికి? ఏం చెప్తాను అమ్మ గారు చెప్పు. నువ్వు మాట చేస్తానా? ఏమంటాను? 2 గుడ్లు ఉంటే కొట్టిపోతా అని అనుకుంటానా. గుడ్లు తీసి గూట్లో పెట్టు. ఇయ్యాల నుంచి రోజు మునక్కాయనే. మునక్కాయ పప్పు, మునక్కాయ సాంబారు, మునక్కాయ రేపుడు, మునక్కాయ టమాటా, మునక్కాయ మునక్కాయ మునక్కాయ. ఏ కూరన్నా అన్న మునక్కాయ ఉండాలి, అన్న మునక్కాయ ఉండాలి. అర్థమైందా? నీకెన్ని రకాల వంటలు వస్తా అన్ని రకాల వంటలు చేయి. గడ్డి కూరలు చేయనందుకు ఇలా అంతగానం విచిత్రం ఏముందని? ఎన్నెల్లేని నీకు మునక్కాయ పిస పట్టింది. మునక్కాయ తింటే అన్ని కాయలకు బలమే. ఏంది? అదే గుండకాయ, మునక్కాయ, తలకాయ, ఇంకా ఇక నీకు తెలియదు. నువ్వు ఆడిపోయా నువ్వు. అవు, ఈ ములక్కాయలలో అంత స్పెషల్ ఏముంది? ముందుగా చెప్పు నాకు. ఏంటంటే ఒక పిల్లలు అంటున్నావు కదా, పిల్లలు పుడతారు. ఆహా, అవునా? ఇవి తింటే పిల్లలు పుడతారా? అయితే మొగోళ్ళని ఎందుకు చేసుకున్నాడు? ఇవ్వే తింటే అయిపోతుందిగా. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే. వినబడుతుంది. అన్నా అన్నా ఉన్నావానే? దారతం ఇప్పుడే కొంచెం పని ఉండి వచ్చిన. అగో వదినే, నువ్వేంది చేతిలో ములకే పట్టుకున్నావు? ఏంటి విశేషం? ఎవడో దొంగ వచ్చినాడు మీ అన్నకు రోజు మునక్కాయ కూర తిను అని చెప్పిందట. అది కాదు కానీ ఇక మా తమ్ముడు వచ్చిండు, ఆయనకి ములక్కాయ చాయ్ పెట్టుకురాపరాడు. అన్నా అద్దా సార్, నేను అట్టి చాయనే తాగా, మళ్ళీ ములక్కాయ చాయ్ నాకేం అవసరం లేదు అన్న. ఐఎమ్ స్ట్రాంగ్.
అయితే విషయం ఏంటంటే మన సాయి గారు ఉన్నాడు కదా, ఆ. మనకి అర్జెంట్ పనివాడు రాలేదు, ఆ. ఆ విషయం నాతోనే చెప్పు అన్నాడు. ఏంటది? ఏం లేదు, ఇవాళ మన భార్యకు శ్రీమంతం ఫంక్షన్ అట, వదినలు నిన్ను తీసుకొని రమ్మన్నాడు. ఒక చూడు, ఒక చూడు. ఆ? అందరికైతుంది, ఆ? నాకే పిల్లలు లేరు, చెల్లెలు లేరు. నువ్వు ముందుగా అండిపోయా, పిల్లలు వస్తారు నువ్వు. సరే అన్న, పోయేస్తా. అమ్మ. ములక్కాయ ఫ్రై ఆ, ఓకేనా? ఆ. తమ్మి మునక్కాయ సార్. అద్దాదు, నిలబెట్టు మన పరువు. ఓకే తమ్మి. రైట్. ములక్కాయ కూర తినమన్నాడు, నేను హుషారుగా పట్టుకుని వస్తుంది. ఇది తిన్నా కూడా హుషారుతనం ఏమి అనిపించలేదు కదా. ఈడ కూర్చున్నావా? ములక్కాయ కూర తినుడు, మొద్దోలే కూర్చుండు. అదే పని ఇక నీకు. ఏం చేయమంటావే, నీతో నిల్చున్న బాధన కూర్చుంటున్న బాధన ఉన్నట్టున్నది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావని పెద్ద మొగం లెక్క చేస్తాను. బయట పని శాత కాదు, ఇంట్లో పిల్లల్ని నా శాత కాదు. మునక్కాయ లెక్క పొడుగున్నా అని పెయి చూసుకొని మురుసుడు తప్ప నీతోటి ఏం కాదు, నీతోటి ఏం కాదు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. గట్టి పొసలక తీసి పారాయబడితే నీకేం తక్కువ చేసింది? నేను చీరలు కొనిత్తిని, నగలు కొనిత్తిని, గుళ్ళు అంటే గోపురాలు అంటే ఏడు కంటే ఆడికి చుట్టపల్లి కూడా తీసుకోపోతే కాదు. అన్నీ ఎత్తాను, అసలుదే ఎత్తలు ఏం లాభం, అసలుదే ఎత్తలు ఏం లాభం. నీ అవ్వ అందరం పిల్లలను భయపెడితే నువ్వు నన్ను భయపెట్టబడితే అసలు నేను నీకు మోగన్నా, నువ్వు నాకు మోగనువా? నాకేం అర్థమైతే లేదు, నాకేం అర్థమైతే లేదు. అదే నాకు అర్థమైతలేదు. నేనే మొగోడిని అయితేనా ఈ పాటికి 2-3 ఎద్దును, 2-3 ఎద్దును. అంటే నీ ఉద్దేశం అయితే నాతో పిల్లలైతే లేరు, నాలోనే లోపం ఉన్నదంటే కదా అనేది. ఏమో నాకేం తెలుసు, నాకు అదే డౌట్ కొడుతుంది. ఈ అబ్బా ఒక్కటి జరుపుతున్నట్టే అన్ని అర్థమవుతాయి. అరే అరే సీను, ఏంటి కోడలు ఎందుకు కొడతాను? ఏంది వాళ్ళు ఏడగొట్టిందే కొట్టకనే పోతే రాని అత్తి నువ్వు. గదేరా కోడలు ఎందుకు కొట్టబోతాను అని అడుగుతానా? ఏం లేకపోతే ఏందే బాబు, చూస్తేనే మనిషి చిన్నగా ఉన్నది, నోరం పెద్దగా ఉన్నది. లేకపోతే ఏందే మామ, ఇలా చుట్టాలు అందరితోటి నాలోనే లోపం ఉందని చెప్పుకొస్తాడట. అసలు మీ లొల్లేందిరా? అది కాదే మామ, పెళ్ళ ఇన్నేళ్ళు అవుతుంది, మాకు ఇంతవరకు పిల్లలు లేరు. అంటే పిల్లలు వస్తా నేను అంటానా? నాకు లేదా పిల్లలు కావాలని లేదా నాకు? నేనేం చేయాలి? ఓహో, దీని గురించి అమ్మి లొల్లి. లేకపోతే నీ గురించి అనుకున్నా బాబు. ఏంద్రో నాతో కారడం పడుతుంది. కాదు మామ, మాలోనే దోషం ఉందని ఎన్నో దేవుళ్ళకు మొక్కినాం, ఎన్నో గుడి మెట్లు కూడా ఎక్కినాం, అయినా ఫలితం లేకపోయా. ఏం చేయమంటావే? ఎన్నో గుడిమెట్లు ఎక్కిరు, ఎన్నో దేవుళ్ళని మొక్కిరు, మంచి దవాఖానకు వేయరా. రే సీను, ఒకసారి రా. ఆ పని చేయి. ఇన్నోతులు చెప్పావే ఇంటి ముందటువంటి నువ్వేమన్నా చిన్న పొలం అరకా ముచ్చట చెప్పడానికి. ఇక నువ్వు నేను చూసుకుంటా పో. నేను రోజు చూస్తామని ఇప్పుడు చూస్తాం. ముచ్చట చెప్తున్నా. అవునా? సరే. రోజులు పెట్టుకుంటాను పడ్డేది నీకు. ఏం చెప్పాలి ముసల్దానా, పిల్లలు గారు రోజు వదిలి పెడతాంది. ఏమన్నా ఎగురమంటే చెప్పారా? అదే దాంట్లో సోపతి బద్దీ అయ్యి తిరగకు, మనవరాలతో సోపతి చేయి, కూడుర్రి, అల్లే పాపలు పుడుతుంది. ముసలాడు కట్టేసేసిండు. అదే గట్టిదే చేసిండు ముసలాయన. గట్టేసి పట్టుకుంటే కడుపు నిండా 6 కన్నా 70 మంది మనవలు బాన్మరు అంటాయి, 70 మంది మనవలు బాన్మరు అంటాయి. వంటింట్లా నేనుంటే సాటుంగా వస్తుండే, వంకర నడుము గిచ్చుతుండే, నేడు ఎంత సింగారించిన వంకలు. అట్లయితే నేను కూడా కట్టేసేస్తానే. గట్టడే చేయిపో. సరే సరే అమ్మా పోయా.
కూర మంచుకున్నది కూర మంచి చక్కెర తింటివి ఇప్పుడేమో తిన్నదాకా కక్క పడుతుంది ఇంకేంటి అయింది కక్కబడుతూ అంటావు అయింది 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 ఏమైంది వస్తాడు అవన్నీ మాట్లాడే అమ్మో ఎంత మంచి కూర్చొని చెప్తుంది అమ్మా అవ్వా నా మునక్కాయలు పనిచేసినా నా పొలంలో మొరకరట్లే బంగారు తల్లి ఇక ఇయ్యాల పట్టుకొని ఊగుతుంది ఇయ్యాలో జంపాలో జన్మగ్గలో మంచి నానా నా మనోరాలు సేమ్ పని చెప్పకు ఇల్లుడు వరకు ఆకిలుడు వరకు బట్టలు ఉతుకు వరకు మూవడు వరకు అన్ని నువ్వే పెడు బంగారు కొండ ఇక పొల్లతోని కోకు పొల్లనే ముట్టకే వరకు ఓ ముసల్దారా నువ్వు వరకు కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం